సామెతల గ్రంథము 11వ అధ్యాయం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహులు మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ఉగ్రదినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతులు నీతి వారి మార్గమున సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోవును. యథార్థవంతులు నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడదరు. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధల పాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందరు. నీతిమంతుల వర్ధిల్లుట పట్టణముకు సంతోషకరము, భక్తిహీనుడు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతులు దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దాన్ని బోర్లద్రోయును. ఆమేన్.